వచ్చేసి తెలంగాణ స్టేట్లోని సైనిక్ స్కూల్ నోటిఫికేషన్. సో ఈ సైనిక్ స్కూల్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇంటర్ అడ్మిషన్స్ ఎవరైతే తీసుకుంటారో అకాడమిక్స్తో పాటు ఎన్డీఏ ఎస్ఎస్బికి సంబంధించిన కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో ఎవరికైతే ఎన్డీఏ లాంటి డ్రీమ్ జాబ్ ఉంటుందో సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇది ఓన్లీ ఫర్ బాయ్స్కి మాత్రమే. కాలేజ్ వరంగల్ డిస్టిక్లోని అశోక్ నగర్లో ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ ఈరోజే రిలీజ్ అయింది అఫీషియల్గా. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి వరకు కూడా ఉంది. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామ్ ప్యాటర్న్, సెలెక్షన్ ప్రాసెస్ అంతా కూడా డీటెయిల్గా చెప్తాను. ఇన్ కేస్ ఎవరికైనా మొబైల్లోనే ఎలా అప్లై చేయాలి అని కూడా కావాలి అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దాట్ నేను ఇంకో వీడియో చేస్తాను ఎవరైనా స్టూడెంట్ డీటెయిల్స్తో. సో ఫస్ట్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి సో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫర్ టీటీడబ్ల్యూఆర్ సైనిక్ స్కూల్ అడ్మిషన్స్ అని ఉందిగా, సో అది క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఒక పీడిఎఫ్ వస్తుంది. దాంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా, ప్రాస్పెక్ట్స్ అన్నీ డీటెయిల్గా మెన్షన్ చేశారు. సో ప్రజెంట్ నేను చెప్పే అన్ని డీటెయిల్స్ కూడా ఆ పీడిఎఫ్లో అవైలబుల్గా ఉంటాయి. ఇన్ కేస్ మీకు యాక్సెస్ కనుక ఉన్నట్లయితే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, ఆర్ ఎల్స్ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి సో దట్ అన్ని డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇది ఓన్లీ ఫర్ బాయ్స్కి మాత్రమే. సో ఇందులో 2 టైప్ ఆఫ్ అడ్మిషన్స్ ఉన్నాయి. ఒకటి 6th క్లాస్ ఎంట్రన్స్ అండ్ సెకండ్ వచ్చేసి ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్లో మళ్ళీ ఏ కోర్సెస్ ఉంటాయి అని డౌట్ రావచ్చు. ఓన్లీ ఎంపీసీ మాత్రమే ఉంది అండ్ దట్టు 2 కూడా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి కోర్సెస్. ఎవరైతే స్టూడెంట్స్ 6th క్లాస్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఏప్రిల్ 2022లో జరిగే 5th క్లాస్ ఎగ్జామ్స్కి అపియర్ అయి ఉండాలి. అండ్ ఆల్సో ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసి ఉండాలి. అండ్ సిమిలర్గా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ తీసుకోవాలనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏప్రిల్ ఆర్ మార్చ్లో జరగబోయే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసి మీరు అపియర్ అయి ఉండాలి. అండ్ ఆల్సో ఫస్ట్ అటెంప్ట్లోనే మ్యాక్సిమం క్లియర్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్కి అప్లై చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏప్రిల్ 2022లో మీరు ఎగ్జామ్ రాస్తుండాలి. ఇన్ కేస్ కొందరు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి ఆరల్ సప్లీ క్లియర్ చేస్తారు కావచ్చు, అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఇన్ఎలిజిబుల్. బికాస్ క్లియర్గా మెన్షన్ చేశారు ఫస్ట్ అటెంప్ట్లోనే 5th క్లాస్ అండ్ 10th క్లాస్ క్లియర్ చేసిన స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుంది స్టడీ సిలబస్ ఏముంటుంది అని డౌట్ రావచ్చు. 6th క్లాస్ స్టూడెంట్స్కి వచ్చేసి సిబిఎస్ఈ సిలబస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వేరాస్ ఇంటర్మీడియట్ ఎంపీసీ వాళ్ళకి స్టేట్ సిలబసే ఉంటుంది. సో నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనకి ఒక రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. సో అందులో వచ్చిన మెరిట్ బేస్ చేసుకొని 1:3 రేషియోలో ఫిజికల్ స్క్రీనింగ్ టెస్ట్కి సెలెక్ట్ చేస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ ఆ ఫిజికల్ స్క్రీనింగ్ టెస్ట్లో మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ అనేది ఉంటుంది. సో బోత్ ఎగ్జామ్ అండ్ ఫిజికల్ స్క్రీనింగ్ టెస్ట్ 2 కూడా ఇంపార్టెంట్. సో రిటన్ టెస్ట్ అనేది జస్ట్ ఒక ప్రిలిమ్స్ లాగా. సో కాన్సన్ట్రేట్ ఆన్ ఎగ్జామ్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ ట్రైనింగ్ కూడా. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు 5th క్లాస్ పాస్ అయి ఉండాలి ఫస్ట్ అటెంప్ట్లోనే. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి అంటే ముందుగా కూడా క్వశ్చన్ పేపర్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే అవైలబుల్గా ఉంటుందంట. సో మేక్ ష్యూర్ దాట్ మీరు ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఆఫ్ ద క్వశ్చన్ పేపర్స్ గురుకులంకి సంబంధించి బైలింగ్వల్లో ఉంటాయి. కాకపోతే ఈ క్వశ్చన్ పేపర్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. కానీ ఎవరైతే స్టూడెంట్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో చదివారో ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాంటి రూల్ అయితే ఏం లేదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్సే అప్లై చేయాలి అని. అప్లై చేసే స్టూడెంట్స్ ఒక పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ అంటే వార్షిక ఆదాయం. సో ఇది ఎలా తెలుస్తుంది అంటే మీ నియరెస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి మీకు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్లో ఎంత ఉండాలి అంటే ఇన్ కేస్ మీరు అర్బన్ ఏరియాలో ఉన్నట్లయితే 2 lakhs ఉండాలి, రూరల్ ఏరియాలో ఉన్నట్టయితే 1.5 lakhs, ఇంతకంటే మించి ఉండకూడదు. అండ్ ఆల్సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి క్యాస్ట్, ఇన్కమ్, మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్, టీసీ అండ్ ఆల్సో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అండ్ ఇండివిజువల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అట్లీస్ట్ 6 అండ్ 4 ఫొటోస్ ఆఫ్ ద పేరెంట్స్ లేదా గార్డియన్స్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో ఇక్కడ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు, నాట్ లెస్ దాన్ అసిస్టెంట్ సివిల్ సర్జన్ అని.
సో క్లియర్ టైం టేబుల్ మెన్షన్ చేశారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి February 15th వరకు కూడా ఉంది. సో పేమెంట్ ఈచ్ స్టూడెంట్కి 200 రూపీస్ మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి డేట్ వచ్చేసి April 1st నుంచి 6th వరకు కూడా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ఫర్ బోత్ 6th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి. అండ్ డేట్ ఆఫ్ అడ్మిషన్ వచ్చేసి June 1st రోజు స్టార్ట్ అవుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ March 6th రోజు ఉంటుంది. ఇన్ కేస్ ఈ కోవిడ్ పాండమిక్ ద్వారా ఏమైనా చేంజెస్ కనుక ఉన్నట్లయితే వెబ్సైట్లో మనకి ఇంటిమేట్ చేస్తారు. బట్ యాజ్ ఆఫ్ నౌ దీస్ ఆర్ ద ఫైనల్ డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ స్క్రీనింగ్ టెస్ట్. అండ్ ఆల్సో ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే అప్లై చేసేటప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారో కంప్లీట్ ప్రాసెస్ అయిపోయేంత వరకు కూడా అదే మెయింటైన్ చేయండి. బికాస్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ లేకపోతే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఫర్దర్గా మీరు సెలెక్ట్ అయ్యారు అని ఇంటిమేషన్ అన్నీ కూడా మీకు త్రూ SMS వస్తుంది. సో బెటర్ డోంట్ చేంజ్ ద నెంబర్ అండ్ ఎప్పుడు కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉండేలాగా చూసుకోండి. బై ఛాన్స్ మీకు ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయ్యి మీకు ఆ రోజే మీ దాంట్లో బ్యాలెన్స్ లేకుండా ఒక 1 వీక్ కనుక డిలే చేశారనుకోండి, ఆ రోజే మీకు మెసేజ్ వస్తే మాత్రం మీకు ఎట్లాగో తెలీదు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీస్. అండ్ ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మీరు చేయకండి. అండ్ ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే ప్రీవియస్ ఇయర్ చాలా స్టూడెంట్స్ కూడా ఒక నెంబర్తో రిజిస్టర్ అయ్యి ఇంకో ఫోన్ నెంబర్తో రిజల్ట్స్ చెక్ చేసుకోవడం కానీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ చేశారు. సో అలా మీరు చేయకూడదు అని నేను మళ్ళీ ఇంటిమేట్ చేస్తున్నాను. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి సో ఎవరైతే ఎంపీసీ గ్రూప్కి ఎగ్జామ్ రాస్తున్నారో సో మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఈ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఈచ్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 40, ఫిజిక్స్ 20, కెమిస్ట్రీ 15 అండ్ బయాలజీ ఓన్లీ 5 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో మీకు టైమింగ్స్ వచ్చేసి ఫ్రమ్ మార్నింగ్ 11 AM to 1 PM వరకు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఆన్ March 6th. వెరాస్ ఎవరైతే 6th క్లాస్ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఇంగ్లీష్ మీడియం 5th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా చదివేసేయండి. అందులోకి వెళ్ళే క్వశ్చన్స్ వస్తాయి. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ సైన్స్ అండ్ సోషల్ నుంచి ఓన్లీ 10 మార్క్స్ పర్ ఈచ్ సబ్జెక్ట్. వెరాస్ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ నుంచి 30 మార్క్స్ పర్ ఈచ్ సబ్జెక్ట్. తెలుగు ఓన్లీ 20 మార్క్స్. సో ఏ సబ్జెక్ట్ని కూడా నెగ్లెక్ట్ చేయడానికి చూడకండి. బికాస్ ఎవ్రీ 1 మార్క్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ టోటల్ 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఈ ఎంట్రన్స్ టెస్ట్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 1:3 రేషియోలో ఫిజికల్ స్క్రీనింగ్ టెస్ట్కి సెలెక్ట్ చేస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ అందులో కూడా మీరు పాస్ అవ్వాలి. అండ్ ఆల్సో ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 1 మార్క్ ఫర్ ఈచ్ క్వశ్చన్ కాకపోతే ఇందులో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఫర్ 1 రాంగ్ ఆన్సర్ 1/4 మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4 ఆన్సర్స్ కరెక్ట్ చేశారే అనుకోండి, మీకు ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ 4 వస్తాయి. అదే మళ్ళీ ఇంకో 4 ఆన్సర్స్ రాంగ్ చేశారనుకోండి, ఈచ్ మార్క్ 1/4 మార్క్ అనేది లెస్ చేస్తారు. సో ఆ విధంగా కరెక్ట్ చేసినవి కూడా మీకు రాంగ్ చేయడం వల్ల పోతాయి. సో క్లియర్లీ ఓన్లీ వచ్చిన ఆన్సర్స్ని మాత్రమే అటెండ్ చేయడానికి ట్రై చేయండి. అన్లెస్ అండ్ అంటిల్ నాకు గ్యారెంటీగా తెలుసు అని తప్పిస్తే మిగతా ఏవి కూడా అటెంప్ట్ చేయకండి. అండ్ ఆల్సో ఇది ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించింది కాబట్టి ఇన్ కేస్ ఏవైనా సీట్స్ వేకెన్సీస్ ఉన్న ఐదర్ ఓసీ, బీసీ, ఎస్సీ, మైనారిటీ లేకపోతే గురుకులం ఎంప్లాయీస్ కోటా, స్పోర్ట్స్ కోటా అని వివిధ కోటాస్ అనేది ఉంటాయి. సో అందులో ఏమైనా వేకెన్సీస్ కానీ సీట్స్ ఫిలప్ కాకపోతే అన్ని సీట్స్ కూడా ఎస్టీ క్యాస్ట్కి చెందిన స్టూడెంట్స్ తోటి మాత్రమే ఫిల్ చేస్తాము అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అన్ని కేటగిరీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ ట్రైబల్ వెల్ఫేర్ కాబట్టి ఎస్టీస్కే ప్రయారిటీ ఉంటుంది అని మాత్రం అనుకోకండి. ప్రతి కేటగిరీకి చెందిన స్టూడెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీకి అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో April 1st, 2005 అంతకంటే ముందు మీరు పుట్టి ఉండకూడదు. సో April 1st, 2005 తర్వాత పుట్టిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో
31 మార్చ్ 2007 తర్వాత కూడా మీరు బర్త్ డేట్ అనేది ఉండకూడదు. సో మీరు సబ్మిట్ చేసే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఆర్ ఎల్స్ స్టడీ సర్టిఫికేట్స్ మీ స్కూల్ మెమోస్లో ఏదైతే ఉండాలి అంటే April 1, 2005 నుంచి 31 మార్చ్ 2007 మధ్యలో ఉండాలి. అలా అయితే మాత్రమే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ మీరు సబ్మిట్ చేసే సర్టిఫికేట్స్ కానీ ఆధార్ కార్డ్ కానీ అన్ని డీటెయిల్స్ కూడా ఒకే విధంగా ఉండేలాగా చూసుకోండి. మ్యాక్సిమం మీరు సబ్మిట్ చేసే స్కూల్ మెమోనే ఫైనల్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ఎలాంటి చేంజెస్ చేయడానికి ఉండదు. అండ్ ఎవరైతే 6th క్లాస్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో సో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 1 April 2010 నుంచి 31 March 2012 మధ్యలో ఉండేలాగా చూసుకోండి. అన్ని స్కూల్స్కి చెందిన స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ స్కూల్ వాళ్ళే చేయాలి అని మాత్రం ఇక్కడ ఏం క్లియర్గా మెన్షన్ చేయలేదు. అన్ని స్కూల్స్కి సంబంధించి ఐదర్ ప్రైవేట్, గవర్నమెంట్, ఎయిడెడ్ స్కూల్స్ ఆర్ ఎల్స్ ఇదివరకు గురుకులంలో చదివిన స్టూడెంట్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు సబ్మిట్ చేసే అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్సో మీరు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ సైజ్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే 100 KB కంటే తక్కువగా ఉండేలాగా చూసుకోండి. వేరాస్ సిగ్నేచర్ అయితే 50 KB అంతకంటే తక్కువగా ఉండేలాగా చూసుకోండి సైజ్ వచ్చేసి. అండ్ ఎలా చేంజ్ చేయాలి సైజ్ అని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ హాల్ టికెట్స్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ డేట్ కంటే 1 వీక్ ముందు నుంచి మనకి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఆ హాల్ టికెట్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన స్కూల్ లేదా ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్కి సంబంధించిన సిగ్నేచర్ అనేది హాల్ టికెట్ పైన చేయించి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో ఇన్విజిలేటర్కి. అండ్ నెక్స్ట్ అప్లై చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయండి అప్లై చేసే ముందు. బికాస్ ఆధార్ కార్డ్ ఈజ్ టు బి ప్రొడ్యూస్డ్ ఫర్ ఫిజికల్ టెస్ట్. వన్స్ మీరు ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు మీ ఆధార్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ ఇన్ ద సెన్స్ మీరు అక్కడ జిరాక్స్ కాపీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసి ఉండండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీ ఆధార్ డీటెయిల్స్ కనుక అప్డేట్ లేకపోతే ఫస్ట్ ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి. ఆధార్కి మీ ఫోన్ నెంబర్ని అప్డేట్ చేయండి. అలా అప్డేట్ చేసిన ఫోన్ నెంబర్ మీరు వర్కింగ్ కండిషన్లో ఉండేలాగా చూసుకొని ఆ నెంబర్తో మీరు అప్లై చేయడానికి రిజిస్టర్ అవ్వండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఆన్లైన్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. సో ఇది క్లియర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డేట్స్, ఏ రోజు ఏముంటుంది, స్క్రీనింగ్ టెస్ట్ కానీ, ఎగ్జామ్ కానీ, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కానీ. అండ్ దెన్ నెక్స్ట్ యాక్చువల్లీ ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి మినిమం యాక్సెప్టబుల్ హైట్ కానీ, వెయిట్ అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో నేను అది క్లియర్గా ఇంకో వీడియోలో మెన్షన్ చేస్తాను. సో ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి, ఎవరైతే ఎలిజిబిలిటీ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ ఇవన్నీ చెప్తున్నారు కానీ అసలు సీట్స్ ఎన్ని ఉన్నాయని డౌట్ వస్తుంది కావచ్చు. సో ఫర్ ఈచ్ సెక్షన్ ఓన్లీ 80 స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటారు. అంటే ఇప్పుడు 6th క్లాస్కి 80 స్టూడెంట్స్, వేరాస్ ఇంటర్మీడియట్కి 80 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సైనిక్ స్కూల్ నోటిఫికేషన్. అండ్ ఫర్దర్గా ఏ డౌట్ ఉన్నా కూడా వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఎవరైతే గురుకులంలో ఇంటర్ చేయాలి అనుకుంటున్నారో ఐదర్ COE కానీ, జనరల్ లేదా వొకేషనల్ కోర్సెస్ అన్ని టైప్ ఆఫ్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఏ కోర్స్ అయినా మీరు ఇంటర్ గురుకులంలో చదవాలి అనుకుంటే TSWRJC సెట్ ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అటెంప్ట్ చేయాలి. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. February 25th లాస్ట్ డేట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే అప్లై చేయండి. ఇంట్రెస్ట్ అని కాదు, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా అప్లై చేయండి. సీట్ వచ్చాక మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అప్పుడు చూసుకుందాం, జాయిన్ అవ్వడం అవ్వకపోవడం మీ చాయిస్. బట్ నాకు తెలిసినంత వరకు అటెంప్ట్ చేయండి. మీ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి రైట్ ఫ్రమ్ స్కూల్ నుంచి. అండ్ ఐ హోప్ యూ షేర్ దిస్ న్యూస్ టు ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ.